మీ పేరు? నా పేరు రెహమాన్ అండి. రెహమాన్ గారు ఏం చేస్తుంటారు? మటన్ షాప్ మాది. ఇక్కడేనా గన్నవరం? గన్నవరం. చూస్తే ఎలక్షన్లు అయిపోయినాయి. అటు తెలుగుదేశం వైసీపీ ఎవరికి వాళ్ళు గెలుపు మాదంటే మాదని ఎవరి అభిప్రాయాల్లో వాళ్ళు ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం మారితే బాగుంటుంది అని చెప్పి. అంటే ఏ ప్రభుత్వం వస్తా? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఆయన్ని కూడా చూద్దాం ఒకసారి. అంటే ఇప్పుడు చూస్తే ఈ నియోజకవర్గం ఏదైతే గన్నవరం నియోజకవర్గం ఉందో ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటారు? బాగా అటు ఇటు ఉందండి, బాగా టఫ్గా ఉంది. అంటే ఎవరికి ఎక్కువ అవకాశం ఉందంటారు ఇక్కడ, వంశీ గారికి లేకపోతే వెంకట్రావు గారికి? అటు ఇటు చెప్పలేము, బాగా టఫ్గా ఉంది. అయితే మహిళలకి విషయానికి వచ్చేసరికి గతంలో కన్నా కూడా ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది కదా మహిళలది. అర్ధరాత్రి అయినా సరే వాళ్ళ లైన్లో నుంచి ఓట్లు వేయడం మనం చూసాం. ఇదంతా ప్రభుత్వానికి అనుకూలం అని చెప్పి తెలుగుదేశం వారు అంటున్నారు, కాదు వ్యతిరేకత అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏది నిజం అంటారు? అది చెప్పలేమండి. మహిళలు ప్రభుత్వం అంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా వేశారనుకుంటున్నారా లేదా అనుకూలంగా వేశారనుకుంటున్నారు? ఆయన కూడా ఒకసారి జగన్ కూడా చూద్దామని చెప్పేసి. మొత్తం మీద ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీకి? 100, 110. థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు? ఏ లారీలు అయ్యి ఎలక్షన్లు అయిపోయినాయి, ఎవరికి వాళ్ళు గెలుపు మాదంటే మాదని అటు తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎవరి నమ్మకాల్లో వాళ్ళు ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటి, వంశీ గారికి వెళ్తాడండి. వంశీ గారు. మరి పైన పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తాడని ఉంది. ఎందుకని? అదంతే. ఇక్కడ మాత్రం వంశీ గారికి వెళ్తాడు. ఎందుకంటే ఇతను బోర్డు డబ్బు ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాలు మంచి. ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళి పావలా బ్యాట్ చెప్తున్న వాళ్ళు ముసలా మొత్తుకోడు. అది మరి ఆయన గెలపతి ఎవరికి వెళ్తారండి? 5 సంవత్సరాలు మంచి బళ్ళని సైకిల్ అని లేని వాళ్ళు బాగా సాయం చేశాడు. పైన ఎవరికి వెళ్తారని మీరు చెప్పలేము, కానీ ఈయన మాత్రం వెళ్తాడండి. ఈయన పోతే మాత్రం చంద్రబాబు ప్రభుత్వం పోయింది, పోద్ది అంతే. అంత డెవలప్ చేశాడు ఈయన. గతంలో కన్నా కూడా ఈసారి మహిళల ఓటింగ్ భారీగా పెరిగింది అంటున్నారు. అంటే అర్ధరాత్రి అయినా సరే వాళ్ళ లైన్ల నుంచి ఓటు వేయడం కూడా మనం చూసాం కదా. ఇదంతా మరి ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకుంటున్నారా, అనుకూలం అనుకుంటున్నారా? ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు, వ్యతిరేకంగా ఉంటారు. అంతా ఒకటే ఉండరు కదా. ఇక్కడ మాట్లాడే నలుగురులలో ఎవరన్నా అనుకూలంగా ఒకేసారి చెప్పలేరు కదా. వ్యతిరేకం ఉంటారు, ఇది ఉంటాడు. ఈయన మాత్రం గన్నారం మాత్రం వంశీ గ్యారెంటీ. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.